ఎదురెదురెళ్ళల్లో ఉండే ఆడవాళ్ళ మధ్య సంభాషణ. అక్క, ఓ అక్క, ఇంట్లో పనైపోయిందా? ఎక్కడే పనైపోయింది, ఎక్కడ పని అక్కడే ఉంది. 10 గంటలకు లెగిస్తే పని అవుతుందా? వేగంగా లెగాలి కానీ. అవును, మీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినాడా? 8 గంటలకే డ్యూటీకి వెళ్ళిపోయాడు. మరి మీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినాడా? డ్యూటీకి బయలుదేరుతున్నాడు. 11 అవుతుంది, ఇంకా వెళ్ళలేదా? మా ఆయనది గవర్నమెంట్ జాబ్ కదా, కొంచెం లేటుగా వెళ్తున్నాడు. మీ ఆయనది ప్రైవేట్ జాబ్ కదా, వేగంగా వెళ్ళాలి. మరి ఏ జాబ్ అయితేనే నెలకు ₹1,00,000 జీతం మా ఆయనకు. ఏం ప్రయోజనం? ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. మా ఆయనకు 6 ప్యాక్ ఉంది తెలుసా? మా ఆయనకి 6 కార్స్ ఉన్నాయి, నీకు తెలుసా? మా ఆయన నన్ను మహారాణిలాగా చూసుకుంటాడు. ఏది నీ తల మీద కిరీటం కనబడలేదే? మా ఆయన అందగాడే, మరి నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో? మీ ఆయన నిన్నెందుకు చేసుకున్నాడో? నన్ను కూడా అందుకే చేసుకున్నాడు. పిజ్జా బాయ్ కస్టమర్ మధ్య సంభాషణ. మేడం గారు, పిజ్జా బాయ్ని మీరు అడ్రస్ ఇచ్చారు కదా, అది శ్మశానం అని ఉంది. తప్పుగా అడ్రస్ చెప్పారేమో, ఒక్కసారి చూడండి. లేదు బాబు, అడ్రస్ కరెక్ట్గా ఇచ్చాను. ఈ మధ్య మా అమ్మమ్మ చనిపోయింది. ఆవిడికి పిజ్జా అంటే చాలా ఇష్టం. ద గ్రేట్ శ్యామల అని ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది. అక్కడ పెట్టేసి వెళ్ళిపో బాబు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే, నేను అలా సరదాగా బయటికి వెళ్తున్నాను, నీకు ఏమైనా తెమ్మంటావా? ఎండకి నల్లగా అయిపోతున్నాను, తెల్లగా రావడానికి ఏదైనా తీసుకురండి. కేజీ బ్లీచింగ్ పౌడర్ తెస్తాను, రాసుకో. ఒసే, వెక్కిళ్ళు వస్తున్నాయి, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. చెంప పైన ఒకటి పీకుతుంది భార్య. ఒసే పనికి మానిలదానా, అలా కొట్టావేంటే? ఆగండి, మీకు వెక్కిళ్ళు ఆగిపోయాయి కదా. ఒసే పనికి మానిలదానా, వెక్కిళ్ళు నాకు కాదు, మా అమ్మకి. ఏమైందే అంత బాధగా ఉన్నా? ఈరోజు షాపింగ్కి వెళ్ళాను కదా, మరి హ్యాపీగా ఉండాలి కానీ బాధపడుతున్నావు ఎందుకో? షాపింగ్కి వెళ్ళినప్పుడు సెల్ఫీలు అయితే తీసుకున్నాను కానీ కొన్న సామాన్లన్నీ అక్కడే మర్చిపోయాను. అత్త కోడళ్ళ మధ్య సంభాషణ. అత్తగారు, మా అమ్మతో మీరేం చెప్పారు? మా అమ్మ అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఇప్పుడే మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. నేనేం చెప్పానమ్మా, ఒక 1 నెల రోజుల పాటు మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అని చెప్పా, అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.